వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ట్యుటోరియల్. సో మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ గుడ్ న్యూస్ అండి. మరి చాలామంది రిక్వెస్ట్ మేరకు ఏపీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ లేదా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు సంబంధించి ఫుల్ కోర్సు ఇంతకుముందు మన యాప్లో 1299 ఉండేదండి. సో దీనిని మళ్ళీ 799 రూపాయలకి అందచేయడం అయితే జరుగుతుంది 2 సంవత్సరాల వ్యాలిడిటీతో. సో కాబట్టి ఈ ఆఫర్ కేవలం 2 రోజులు మాత్రమే ఉంటుందండి. ఓకే, వెంటనే మరి పర్చేజ్ చేయండి. ఇందులో 1000కి పైగా క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది, పీడిఎఫ్ మెటీరియల్ కూడా ఉంటుంది. మూడవ 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించి అప్డేట్ చేయడం జరిగింది. జస్ట్ 799 2 years వ్యాలిడిటీ. దీంతో పాటుగా గ్రూప్ 2 కోర్సు కూడా 999 అయితే ఉందండి. ప్రజెంటు ఈ 2 రోజులు ఆఫర్ పెట్టాము. జస్ట్ 499కే ఇది కూడా అందజేస్తున్నాము 1 year వ్యాలిడిటీతో. సో కాబట్టి గ్రూప్ 2 అభ్యర్థులు, హాస్టల్ వెల్ఫేర్ అభ్యర్థులు ఈ రోజే కోర్సును పర్చేజ్ చేయండి. ఏ విధంగా పర్చేజ్ చేయాలి? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్సు ఉంటుంది, ముందు డెమో చూసి వెంటనే తీసుకోండి. లేదా ప్లే స్టోర్లోకి వెళ్ళి అక్కడ నుండి కూడా మన యాప్ డౌన్లోడ్ చేయవచ్చు, ఆర్కే ట్యుటోరియల్. ఓకేనా? 60,000కు పైగా అభ్యర్థులు డౌన్లోడ్ చేసి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రముఖమైన సంస్థ. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీపీఎస్సి గ్రూప్ 2 మరియు హాస్టల్ వెల్ఫేర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి మరియు ఇతర పోటీ పరీక్షలకు కూడా చాలా ముఖ్యమైనటువంటి ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన ముఖ్యమైన ఎంసీక్యూస్ని ఈ వీడియోలో అయితే మనము చూడబోతున్నాము. వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఓకే, అంతేకాకుండా మీరు ఏపీపీఎస్సి క్యాలెండర్లో ఏ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా ఎవరైనా మన యాప్లో కోర్స్ తీసుకున్నట్లయితే గ్రూప్ 2 కావచ్చు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, ఓకేనా, ఎండోమెంట్ ఉద్యోగాలు కావచ్చు, లైబ్రేరియన్ టెస్ట్ సిరీస్ కావచ్చు, అన్నీ కూడా చాలా తక్కువ కాస్ట్లో చాలా క్వాలిటీ క్లాసెస్ అయితే అందించడం జరిగింది. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. భారతదేశ సరిహద్దులకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఇండియాస్ బార్డర్స్. చూద్దాం. భారతదేశము అత్యంత పొడవైన అంతర్జాతీయ సరిహద్దును బంగ్లాదేశ్తో పంచుకుంటుంది. ఆప్షన్ 2. భారతదేశం అతి చిన్న అంతర్జాతీయ సరిహద్దును ఆఫ్ఘనిస్తాన్తో పంచుకుంటుంది. క్రింది వాటిలో సరైనదేంటి? ఆన్సర్ ఆప్షన్ సి 1 మరియు 2 రెండు కూడా సరైన సమాధానాలే అండి. ఓకేనా? మరి బంగ్లాదేశ్తో అత్యధికంగా, ఆఫ్ఘనిస్తాన్తో అతి తక్కువ సరిహద్దునైతే పంచుకుంటుంది మన దేశము. వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. భారతదేశము బంగ్లాదేశ్తో 4906.7 కిలోమీటర్లు మరియు ఆఫ్ఘనిస్తాన్తో కేవలం 106 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటుంది భారతదేశము. మీ అందరికీ కూడా చిన్న జీకే క్వశ్చన్ అండి. మరి భారతదేశము ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉన్నటువంటి సరిహద్దు రేఖకు గల పేరేంటి? కామెంట్ చేయండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకే, ఇది మీకు ఒక హింట్ ఏంటి అంటే ఒక ఫుట్బాల్ కప్పు పేరు కూడా ఇదే ఉంటుందండి. ఓకేనా? సో కామెంట్ చేయండి మీకు తెలిస్తే. తెలియని వారు ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ అని కామెంట్ పెట్టండి, ఆన్సర్ చెప్తా. నెక్స్ట్ 1. కర్కటక రేఖ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఆప్షన్ 1. ఇది భారతదేశాన్ని సుమారు 2 భాగాలుగా విభజిస్తుంది. ఆప్షన్ 2. ఇది ఒడిషా రాష్ట్రం గుండా పోతుంది. ఆన్సర్ ఆప్షన్ 1 మాత్రమే నిజమండి. ఇది భారతదేశాన్ని సుమారు 2 భాగాలుగా విభజిస్తుంది అనేది తప్పు, కానీ ఒడిషా రాష్ట్రం గుండా పోదు. ఓకేనా? మరి ఏ ఏ రాష్ట్రాల గుండా పోతుందండి? కర్కటక రేఖ మొత్తము 8 రాష్ట్రాల గుండా వెళ్తుందండి. ఎన్ని రాష్ట్రాలు? 8 రాష్ట్రాల గుండా వెళ్తుంది. ఈ విధంగా భారతదేశ మధ్య భాగం చూసినట్లయితే గుజరాత్, తర్వాత రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, నెక్స్ట్ పశ్చిమ బెంగాల్, త్రిపుర, మిజోరాం. ఓకేనా? మొత్తం 8 రాష్ట్రాల గుండా వెళ్తుంది. ఒడిషా ఇక్కడ ఉంటుందండి. సో ఒడిషాకి ఈ యొక్క ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే కర్కటక రేఖ తాకదు. ఓకే, గమనించాలి. హిమాలయ పర్వతాలకు సంబంధించి క్రింది వాటిని పరిశీలించండి. హిమాద్రి
గ్రేటర్ హిమాలయాలు అత్యంత ఎత్తైన పర్వత శ్రేణి. ఆప్షన్ 2 పిర్ పంజాల్ శ్రేణి శివాలిక్ పర్వతాలలో భాగము. ఏవి సరైనవండి? ఆప్షన్ ఏ ఒకటి మాత్రమే నిజమండి. మనకు హిమాలయాలు 3 భాగాలుగా విభజించవచ్చు. అత్యంత ఎత్తైనవి హిమాద్రులు, తర్వాత పిర్ పంజాల్ శ్రేణి, నెక్స్ట్ మధ్య హిమాలయాలను ఉంటాయి మనకి. ఓకేనా? మరి పిర్ పంజాల్ శ్రేణి శివాలిక్ పర్వతాలలో ఉంటుందనేది తప్పండి. ఓకేనా? ఫస్ట్ది నిజము. మరి పిర్ పంజాల్ శ్రేణి అనేది హిమాలయాలు అంటే లెస్సర్ హిమాలయాలు లేదా హిమాచల్లో భాగం, శివాలిక్లో కాదు. శివాలిక్ అనేది అతి క్రింది భాగం. హిమాలయ పర్వతాల యొక్క పాద పద్మాలు అంటారు వీటిని, శివాలిక్ పర్వతాలు. ఓకేనా? శివాలిక్ పైన ఉండేవి హిమాచల్ లేదా లెస్సర్ హిమాలయాలు, పైన ఉండేటువంటివి మరి అత్యున్నత హిమాలయాలుగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ద్వీపకల్ప పీఠభూమి గురించి క్రింది వాటిని జతపరచుము లేదా పరిశీలించండి. ద్వీపకల్ప పీఠభూమికి సంబంధించి ఇది పురాతన గోండ్వానా భూభాగంలో భాగము. ఆప్షన్ 2 దక్కన్ పీఠభూమి తూర్పు వైపునకు వాలి ఉంది. మరి ఏవి సరైనవండి రెండింటిలో? ఆప్షన్ సి 1 మరియు 2 కూడా సరైనవే. ఓకేనా? మరి భారతదేశం ఏంటండి? ఇదొక ద్వీపకల్ప పీఠభూమి అండి. ఓకే, ఇది పురాతన గోండ్వానా భూభాగంలో ఒక భాగము. దక్కన్ పీఠభూమి కొంచెం తూర్పు వైపుకు వాలి ఉంటుంది. ఓకేనా? ద్వీపకల్ప పీఠభూమి అత్యంత పురాతనమైనది మరియు పశ్చిమం నుండి తూర్పునకు వాలి ఉంటుంది. అందుకే నదులు తూర్పు వైపుకు ప్రవహిస్తూ ఉంటాయి ఎక్కువ శాతం. ఓకేనా? నెక్స్ట్ వన్, పశ్చిమ తూర్పు కనుమలకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఏంటి చూద్దాం. తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు భారతదేశ పటంలో చూసినట్లయితే సో ఈ విధంగా ఇటు తూర్పు కనుమలు ఉంటాయి, ఇటు పశ్చిమ కనుమలు ఉంటాయి సముద్రపు ఒడ్డున. ఓకే, చూద్దాం. పశ్చిమ కనుమలు నిరంతరంగా ఉంటాయి. ఓకే, నిరంతరం అంటే కంటిన్యూస్గా, ఎలాంటి గ్యాప్స్ లేకుండా. తూర్పు కనుమలు పశ్చిమ కనుమల కంటే పెద్దవి. మరేది సరైనవండి? ఆప్షన్ 1 మాత్రమే నిజమండి. పశ్చిమ కనుమలు అత్యంత దుర్భేద్యంగా ఎత్తైనవిగా గ్యాప్స్ లేకుండా ఉంటాయి. కానీ తూర్పు కనుమలు అలా ఉండవండి, అక్కడక్కడ గ్యాప్ ఇస్తూ ఇవి ఉంటాయి, అంత ఎత్తు కూడా ఉండవు. పశ్చిమ కనుమలు ఎత్తైనవి, సగటు 900 నుంచి 1600 మీటర్లు మరియు నిరంతరంగా ఉంటాయి. తూర్పు కనుమలు తక్కువ ఎత్తు, సగటెంత 600 మాత్రమే. సో ఇలా తక్కువ ఎత్తు కలిగి నదులచే ఖండించబడ్డాయి, మనం ముందుగానే చెప్పుకున్నాం. ఓకేనా? భారతదేశ నదులన్నీ కూడా తూర్పు వైపుకు ప్రవహిస్తాయని. తూర్పు వైపుకు ప్రవహించినప్పుడు ఈ విధంగా భారతదేశం ఉంటే ఈ విధంగా వచ్చి బంగాళాఖాతంలో కలవాలి కదా. సో కాబట్టి ఇక్కడ నదుల కోత వల్ల గ్యాప్స్ అనేవి ఏర్పడము జరిగింది. నెక్స్ట్, భారతదేశ తీర మైదానాల గురించి క్రింది వాటిలో సరైనవి చూద్దాం. కొంకన్ తీరము మహారాష్ట్ర మరియు గోవాలో విస్తరించి ఉంది. కోరమండల్ తీరము పశ్చిమ తీరంలో భాగము. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 1 మాత్రమే నిజం. కోరమండల్ తీరం అనేది ఎక్కడ ఉంటుంది? కొంకన్ తీరం అనేది ఎక్కడ ఉంటుంది? మహారాష్ట్ర మరియు గోవాలో విస్తరించి ఉంది. కోరమండల్ తీరం ఎక్కడ ఉందండి? పశ్చిమ తీరంలో భాగం అనేది తప్పండి. పశ్చిమ తీరం కాదు, ఇది తూర్పు తీరము. ఎక్కడండి? తూర్పు తీరము. కోరమండల్ తీరం అనేది ఏంటంటారు? తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్లలో కూడా కొంత భాగము విస్తరించి ఉంటుంది. ఇది తూర్పు తీర మైదానము. ఓకేనా? ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి సముద్ర తీరాన్ని ఏమంటాము? సర్కార్ తీరము అంటాము. ఓకే, నెక్స్ట్, భారతదేశ ద్వీపాల గురించి క్రింది వాటిని పరిశీలించండి. ఐలాండ్స్. ఆప్షన్ 1 లక్షద్వీప్ దీవులు పగడపు జీవులచే ఏర్పడ్డాయి, కోరల్ ఐలాండ్స్ అంటాం వీటిని. ఆప్షన్ 2 అండమాన్ నికోబార్ దీవులు అరేబియా సముద్రంలో ఉన్నాయి. ఆన్సర్ ఇక్కడ కూడా 1 మాత్రమే సరైనదండి. లక్షద్వీపు దీవులు పగడపు దీవులు అంటే కోరల్ ఐలాండ్స్గా చెప్పుకోవచ్చు. అండమాన్ నికోబార్ దీవులు ఎక్కడ ఉన్నాయి? అరేబియాలో ఉన్నాయండి.
సో లేవు, బంగాళాఖాతంలో విస్తరించి ఉన్నాయి. ఓకేనా, ఇంపార్టెంట్. బే ఆఫ్ బెంగాల్ అంటాము. నెక్స్ట్ వన్, గంగా నది వ్యవస్థకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి చూద్దాం. గంగా నది గంగోత్రి హిమానీనాదం వద్ద భగీరథిగా జన్మించింది. ఆప్షన్ 2, యమునా నది గంగా నదికి ఎడమ వైపు ఉపనది. ఏవి సరైనవి ఇందులో? ఆప్షన్ ఏ ఒకటి మాత్రమే సరైనది. గంగా నది గంగోత్రి అనేటువంటి గ్లేషియర్ అంటే హిమానీనాదం నుండి జన్మించింది, భగీరథిగా జన్మిస్తుంది. ఓకేనా, భగీరథి మరియు అలకనంద రెండు కలిసి గంగా నదిగా ఏర్పడతాయి. యమునా నది గంగా నదికి కుడివైపు కలుస్తుందా అండి? లేదు. ఎడమ వైపు కలుస్తుందా? లేదు, కుడివైపున కలుస్తుంది. అంతేకాకుండా గంగా నదికి అతిపెద్ద ఉపనది అండి ఇది. ఓకేనా, అతిపెద్ద ఉపనది యమున. నెక్స్ట్ వన్, సింధు నది వ్యవస్థ గురించి క్రింది వాటిని పరిశీలించండి. సింధు నది వ్యవస్థ. ఆప్షన్ 1, సింధు నది మానస సరోవర్ సరస్సు సమీపంలో జన్మిస్తుంది. ఆప్షన్ 2, సట్లెజ్ నది భారతదేశం వెలుపల జన్మిస్తుంది. ఆప్షన్ 3, జీలం నది వూలార్ సరస్సు గుండా ప్రవహిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ డి 1, 2, 3 మూడు కూడా సరైనవే. సింధు నది మానస సరోవర్ సరస్సు సమీపంలో జన్మిస్తుంది, టిబెట్ దగ్గర. సట్లెజ్ నది భారతదేశం వెలుపల జన్మిస్తుంది, కరెక్ట్. జీలం నది వూలార్ సరస్సు గుండా ప్రవహిస్తుంది. వూలార్ సరస్సు అంటే ఏంటండి? భారతదేశంలోని అతిపెద్ద మంచినీటి సరస్సు, జమ్మూ కాశ్మీర్లో ఉంటుందండి. సో దాని గుండా ప్రవహిస్తుంది, ఇది ఒక మంచినీటి సరస్సు. వివరాలు చూద్దాం. సింధు మరియు సట్లెజ్ రెండు కూడా టిబెట్ భారతదేశం వెలుపలలో జన్మిస్తాయి. జీలం వూలార్ సరస్సు మీదుగా ప్రవహిస్తుంది. నెక్స్ట్ వన్, బ్రహ్మపుత్ర నదికి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. దీనిని టిబెట్లో సాంగుపో అని పిలుస్తారు. ఓకే, సాంగుపో అనే పేరుతో పిలుస్తారు. ఆప్షన్ 2, ఇది భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్ ద్వారా ప్రవేశిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ సి అండి, రెండు కూడా సరైనవి. టిబెట్లో సాంగుపో అంటారు, దిహంగ్ అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్ నుండి, ఆ రాష్ట్రం నుండి భారతదేశంలోనికి ప్రవేశిస్తుంది. భారతదేశంలో అతి పొడవైన నది ఏంటి? గంగా. అతిపెద్ద నది ఏంటి? బ్రహ్మపుత్ర. రెండింటికి డిఫరెన్స్. ఓకే, బ్రహ్మపుత్ర టిబెట్లో సాంగుపోగా, అరుణాచల్ ప్రదేశ్లో దిహంగ్గా పిలువబడుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, దక్షిణ భారత నదుల గురించి క్రింది వాటిలో సరైన సమాధానం. ఆప్షన్ 1, నర్మదా మరియు తపతి నదులు పగులు లోయల గుండా ప్రవహిస్తాయి. ఎక్కడండి? పగులు లోయల గుండా ప్రవహిస్తాయి. ఆప్షన్ 2, ఈ నదులు డెల్టాలను ఏర్పరుస్తాయి. వీటినండి డెల్టాలను ఏర్పరుస్తాయి. ఆన్సర్ ఆప్షన్ ఏ ఒకటి మాత్రమే సరైనదండి. నర్మదా తపతి నదులు పగులు గోయ గుండా అంటే రిఫ్ట్ వ్యాలీస్ గుండా ప్రవహిస్తాయి, కానీ ఇవి డెల్టాలను ఏర్పరచవు. ఇవి ప్రవహించేదే పెద్ద పెద్ద రాళ్ళ గుట్టల మధ్య నుంచండి, కాబట్టి డెల్టాలను ఏర్పరచవి ఇవి. ఓకే, నర్మదా మరియు తపతి నదులు డెల్టాలను కాకుండా ఎస్ట్యూరీలను అంటే నదీముఖ ద్వారాలను ఏర్పరుస్తాయి. ఓకేనా, ఇంపార్టెంట్. గోదావరి నదికి సంబంధించి క్రింది వాటిలో సరైన సమాధానం చూద్దాం. ఇది ద్వీపకల్ప భారతదేశంలో అతి పొడవైన నది, లాంగెస్ట్ రివర్ ఇన్ పెనిన్సులర్ ఇండియా. ఆప్షన్ 2, దీనిని గంగా అని కూడా పిలుస్తారు, దక్షిణ గంగా అని కూడా పిలుస్తారు. ఆన్సర్ ఆప్షన్ సి అండి, 1 మరియు 2 నిజము, రెండు కూడా సరైనవే. దక్షిణ భారతదేశాన్ని ఇది ద్వీపకల్ప భారతదేశంలో అతి పొడవైన నదిగా పిలుస్తారు. దీనిని దక్షిణ గంగా, వృద్ధ గంగా, ఇండియన్ రైన్ అనే పేరుతో కూడా పిలుస్తారు. ఇంపార్టెంట్. వివరాలు చూద్దాం. గోదావరి 1465 కిలోమీటర్ల పొడవు మరియు పరివాహక ప్రాంతం దృష్ట్యా దీనిని దక్షిణ గంగా అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ వన్, కృష్ణా నది ఉపనదులను గుర్తించండి. ఆప్షన్ 1, తుంగభద్ర. 2, మూసి. 3, భీమ. 4, పెన్నా.
ఏదండి కృష్ణా నదికి ఉపనదులుగా వీటిని చెప్పవచ్చు? ఆప్షన్ బి 1, 2, 3 కూడా సరైనవి. తుంగభద్ర, మూసి, భీమా. పెన్నా కాదండి. ఓకేనా? పెన్నా అనేది కృష్ణా నది ఉపనది కాదు. పెన్నా నది అనేది తమిళనాడు మరియు కర్ణాటక గుండా ప్రవహించే స్వతంత్రమైన నది. ఇది కృష్ణా నది ఉపనది కాదు. ఓకే, నెక్స్ట్ వన్. భారతదేశ వాతావరణం గురించి క్రింది వాటిలో సరైన సమాధానం చూద్దాం. ఆప్షన్ 1, భారతదేశము ఉష్ణమండల ఋతుపవన వాతావరణాన్ని కలిగి ఉంది. ఆప్షన్ 2, ఎల్ నీనో ప్రభావం భారతదేశంలో వర్షపాతాన్ని పెంచుతుంది. ఆన్సర్ ఆప్షన్ 1 మాత్రమే నిజమండి. ఎల్ నీనో ప్రభావం భారతదేశంలో వర్షపాతాన్ని పెంచుతుందా? లేదు, పెంచదు, తగ్గిస్తుంది. సో ప్రజెంట్ 2026 సమ్మర్ సీజన్ అంటే ఎండాకాలము గత 100 సంవత్సరాల ఉష్ణోగ్రత ఎప్పుడైతే నమోదైందో అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఈసారి నమోదవుతున్నాయండి రికార్డు స్థాయిలో. దానికి గల కారణము పసిఫిక్ సముద్రం నుండి వచ్చేటువంటి ఎల్ నీనో. అంటే ఇవి ఒక పవనాలండి, హీట్ వేవ్స్ అంటాము. ఓకే, గమనించాలి. ఇవి వర్షపాతం తగ్గడానికి గల కారణంగా మనము చెప్పుకోవచ్చు. ఎల్ నీనో సాధారణంగా భారతదేశంలో వర్షపాతాన్ని తగ్గిస్తుంది, కరువుకు దారితీస్తుంది. లా నీనా వర్షపాతాన్ని పెంచుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. నైరుతి ఋతుపవనాలకు సౌత్ వెస్ట్ మాన్సూన్కు సంబంధించి సరైన సమాధానం. ఇవి జూన్ మొదటి వారంలో కేరళ తీరాన్ని తాకుతాయి. ఎప్పుడండి? జూన్ మొదటి వారంలో. నెక్స్ట్. అరేబియా సముద్ర శాఖ కంటే బంగాళాఖాత శాఖ బలమైనది. ఆన్సర్ ఆప్షన్ 1 మాత్రమే నిజమైనదండి. ఓకేనా? ఇవి జూన్ మొదటి వారంలో కేరళ తీరాన్ని తాకుతాయి. అరేబియా సముద్ర శాఖ కంటే బంగాళాఖాతం శాఖ బలమైనది అనేది తప్పు. ఓకేనా? బంగాళాఖాత శాఖనే అత్యంత బలమైనది. అరేబియా సముద్ర శాఖ బలమైనది మరియు బంగాళాఖాతం శాఖ కంటే ఎక్కువ తేమను తీసుకెళ్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఈశాన్య ఋతుపవనాల గురించి సరైన సమాధానం ఏంటి చూద్దాం. వీటిని తిరోగమన ఋతుపవనాలు అంటారు. ఓకే, ఆప్షన్ 2. ఇవి తమిళనాడు తీరానికి అధిక వర్షపాతాన్ని ఇస్తాయి. ఆన్సర్ ఆప్షన్ సి 2 సరైనవే అండి. వీటిని తిరోగమన ఋతుపవనాలు అంటారు. నైరుతి ఋతుపవనాలు కేరళ నుండి స్టార్ట్ అయ్యి మొత్తం ఉత్తర భారతదేశానికి వెళ్ళి తర్వాత హిమాలయాలను తాకి మళ్ళీ రిటర్న్ వస్తాయండి. అవే ఈశాన్య ఋతుపవనాలే మళ్ళీ తిరిగి ప్రయాణం చేస్తాయి. అందుకే వీటిని తిరోగమన ఋతుపవనాలు. ఓకేనా? ఈశాన్య ఋతుపవనాలు అనే పేరుతో పిలుస్తాము. దీని ద్వారా అత్యధిక వర్షపాతం సంభవించే రాష్ట్రం ఏంటి అని చెప్పేసి చాలాసార్లు అడిగారు, తమిళనాడు. అంతేకాకుండా ఈశాన్య ఋతుపవనాల ద్వారా వర్షపాతం సంభవించేటువంటి ఆంధ్రప్రదేశ్లోని జిల్లాలు ఏంటి అని కూడా అడిగారు చాలాసార్లు ఎగ్జామ్లో. అవేంటి? తమిళనాడుకు దగ్గరగా ఉన్నటువంటి ఈ తిరుపతి కావచ్చు, అనంతపురం కావచ్చు, వీటికి అత్యధిక వర్షపాతం సంభవిస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. అక్టోబర్, నవంబర్ మాసాల్లో వీచే ఈ ఋతుపవనాల వల్ల తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్కి అధిక వర్షపాతము పొందుతాయి. నెక్స్ట్ వన్. మృత్తికలు మరియు వాటి లక్షణాలు క్రింది వాటిలో ఇవి చూద్దాం. ఒండ్రు నేలలు భారతదేశంలో అత్యంత విస్తృతంగా ఉన్నాయండి. ఒండ్రు నేలలు. ఆప్షన్ 2. నల్లరేగడి నేలలు పత్తి సాగుకు అనువైనవి. ఆన్సర్ ఆప్షన్ సి అండి. 1 మరియు 2 కూడా సరైన సమాధానాలే. ఓకే, వివరాలు చూద్దాం. ఒండ్రు నేలలు దేశంలో 40% పైగా విస్తరించి ఉన్నాయి. నల్ల నేలలను రేగూర్ నేలలు అని కూడా అంటారు. రేగూర్ నేలలు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. లాటరైట్ నేలలకు సంబంధించి క్రింది వాటిలో సరైన సమాధానం. ఆప్షన్ 1. ఇవి అధిక ఉష్ణోగ్రత మరియు అధిక వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో ఏర్పడతాయి. ఆప్షన్ 2. లీచింగ్ ప్రక్రియ ద్వారా ఇవి ఏర్పడతాయి. ఓకే, లీచింగ్ అనే ప్రక్రియ ద్వారా. ఆన్సర్ ఏంటి మరి? ఆప్షన్ సి 2 కూడా సరైనవే అండి. ఓకేనా? లాటరైట్ నేలలు అధిక ఉష్ణోగ్రత మరియు అధిక వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో ఏర్పడతాయి. ఓకే, లీచింగ్ అనే ప్రక్రియ ద్వారా ఇవి ఏర్పడతాయి. అంటే వివరాలు చూసినట్లయితే వర్షపు నీటితో పాటు మట్టిలోని సిలికా కొట్టుకుపోవడము వల్ల ఇవి ఏర్పడతాయి. జీడి మామిడి పంటకు ఇది అనుకూలము. నెక్స్ట్. అడవులు రకాలు క్రింది వాటిలో ఏంటో చూద్దాము.
సతత హరిత అడవులు 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో పెరుగుతాయి. నెక్స్ట్ టేకు, సాల్ చెట్లు ప్రధానంగా ఆకురాల్చే అడవులలో కనిపిస్తాయి. సరైన సమాధానం రెండు కూడా సరైనవే అండి. ఓకేనా. సతత హరిత అడవులు అంటే ఎప్పుడు కూడా పచ్చగా ఉంటాయండి. ఓకేనా. టేకు, సాల్ చెట్లు ప్రధానంగా ఆకురాల్చే అడవులలో కనిపిస్తాయి. రెండు కూడా సరైన సమాధానాలుగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క సతత హరిత అరణ్యాలు అనేవి ఎప్పుడు కూడా వర్షపాతం సంభవించే ప్రాంతాల్లో పెరుగుతాయి. అంతేకాకుండా ఆకురాల్చే అడవులు ఇవి ఈ ప్రధానంగా వర్షాధారిత కాకుండా సీజనల్గా వర్షాలు కురిసేవి ఉష్ణమండల ప్రాంతాల్లో కూడా పెరుగుతాయి. ఓకే. నెక్స్ట్ మడ అడవుల గురించి క్రింది వాటిలో సరైనవే సమాధానం. మ్యాంగ్రూవ్స్ ఫారెస్ట్ ఆప్షన్ 1. సుందర్బన్ ప్రపంచంలోనే అతిపెద్ద మడ అడవులు. ఇవి కేవలం స్వచ్ఛమైన నీటిలో పెరుగుతాయి. సో కేవలం ఆన్సర్ ఆప్షన్ మాత్రమే సరైనదండి. ప్రపంచంలోని అతిపెద్ద మడ అడవులు మన దేశంలోనూ ఉన్నాయి. ఓకేనా. ప్రపంచంలో సుందర్బన్స్ అనేవి అతిపెద్దవి. ఇవి మంచినీటిలో పెరుగుతాయా? లేదు, ఉప్పు నీటిలో పెరుగుతాయి. ఎక్కడండి? ఉప్పు నీరు మరియు మంచినీరు కలిసేటువంటి నదీ ముఖ ద్వారాల వద్ద. నదులు వెళ్ళి సముద్రంలో కలుస్తాయి కదా, ఆ ప్రాంతంలో ఇవి ఎక్కువగా పెరుగుతాయండి. ఓకేనా. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైనటువంటి క్లాస్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఓకేనా. ఇంకా ఎవరైనా మన యాప్లో కోర్స్ తీసుకున్నట్లయితే వెంటనే తీసుకొని ఈ రోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మనకు సెప్టెంబర్ 15వ తారీఖున గ్రూప్ 2 నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన వెంటనే వితిన్ 45 డేస్లోనే ఎగ్జామ్ అనేది ప్రిలిమ్స్ కండక్ట్ చేస్తారు. కాబట్టి ఎక్కువ టైం ఉండదు, ఉన్న సమయాన్ని ఉపయోగించుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.